మెదక్ పట్టణంలోని పంచముఖి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఉన్న అమ్మవారి దేవాలయంపై మత్తోన్మాదుల దాడి, అమ్మవారి వస్త్రాలను మంటలో కాల్చేశారు దుండగులు. హిందువుల మనోభావాలు తీయడమే లక్ష్యంగా మత్తోన్మాదులు మత సామరస్యానికి విఘాతం కలిగిస్తున్నారు. మత్తోన్మాదులు హిందూ దేవాలయాలను కాపాడంలో పూర్తిగా విఫలమవుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం 2 రోజుల్లో నిందితులను శిక్షిస్తామని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ హామీ. గతంలో హిందూ దేవాలయంపై జరిగిన దాడులు మరొకముందే మరో దేవాలయంపై దాడి జరగడం చాలా బాధాకరమైన విషయం. 2 రోజుల్లో నిందితులను గుర్తించలేని ఎడల మెదక్ పట్టణంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ కార్యక్రమంలో అరవింద్, రితీష్, కార్తీక్, సన్నీ, బంటి, హనుమాన్ స్వాములు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మెదక్ పట్టణంలోని పంచముఖి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఉన్న అమ్మవారి విగ్రహంపై దుండగులు హిందువుల దేవాలయాలను చూస్తే విషం చిమ్ముతూ కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా అమ్మవారి ముఖంపై మంటలతో, అమ్మవారి బట్టలని వేసి మంటలతో అమ్మవారి ముఖాన్ని మొత్తం విగ్రహానికి కాల్చేయడం జరిగింది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇది నెల లోపల ఒక 5 నుంచి 6 దేవాలయాలపై దాడులు జరగడం. గతంలో మనం తెలిసిందే, మంబోజ్పల్లిలో హనుమాన్ దేవాలయంపై ఒక మతోన్మాది మూత్ర విసర్జన చేయడం, తర్వాత హౌస్లపల్లిలో విగ్రహాల ధ్వంసం, తర్వాత గాంధీనగర్లో విగ్రహాలను ధ్వంసం చేసి అక్కడ మూత్ర విసర్జన చేయడం, ఇప్పుడు మళ్ళా ఈరోజు ఇలా చేయడం, మంటలతో అమ్మవారి వస్త్రాలను మొత్తం మంటలో కాల్చేయడం జరిగింది. అమ్మవారి విగ్రహాన్ని కూడా కాల్చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ఉండంగా ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? రక్షణ కల్పిస్తలేదు దేవాలయాలకి. హిందువులు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు? హిందూ దేవాలయాలంటే ఎందుకు ఇంత చిన్న చూపు? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసులు ఉన్నారు, మేము ఏదో ఒకరిని చూపిస్తాము, పట్టిస్తాము అని చెప్పేసి అప్పటి మట్టుకి సర్ది చెప్పడమే తప్ప భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏం చేయలేకపోతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇదే విధంగా చేస్తే రేపు పొద్దున మేము చాలా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. డిఎస్పీ గారి హామీ మీదన 2 రోజుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటాము, వాళ్ళపై కేసు చేస్తామని చెప్పేసి డిఎస్పీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ 2 రోజులు మేము వేచి చూసి 2 రోజుల తర్వాత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మెదక్లో చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై శ్రీరామ్.